హాయ్ ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు వీడియో టైటిల్ చూశారు కదా. స్మార్ట్ ఫోన్ వల్ల నాకు ఒక సీరియస్ హెల్త్ ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి పెట్టాను. చాలామందికి నాలాగా అయింది కావచ్చు. ఈ వీడియో చాలా యూస్ఫుల్ ఉంటుంది, మీరు అందరు వాచ్ చేయండి. ఇంకా అయితే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఎక్కడుంటే అక్కడ షేర్ చేయండి. ఎందుకంటే నాలాగా ఈ ప్రాబ్లం ఫేస్ చేసి ఎంతమంది బాధపడుతున్నారో. నాకైతే ఈ ప్రాబ్లం నాకు వచ్చినప్పటి నుంచి అసలు అర్థం కాలేదు. కొన్ని నెలల నుంచి బాధపడుతున్నా. యాక్చువల్ నాకు ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు నా చెయ్యి చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి షోల్డర్ బ్యాక్ వరకు నాకు డైలీ పెయిన్ వచ్చేది. అది కూడా ఒక 4-5 months నుంచి వస్తుంది. మైల్డ్ పెయిన్ ఉండింది. అది పెరిగి రీసెంట్గా ఒక 1.5 month బ్యాక్ ఎక్కువైపోయి ఇంకా డాక్టర్ల దగ్గరికి వెళ్ళి చూయించుకున్నాను. మామూలుగా సింపుల్గా ఇంటి దగ్గర ఉండే క్లినిక్స్లో అట్లా ఫస్ట్ చూయిస్తే వాళ్ళు పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు. అవి వేసుకోవడము, లేకపోతే క్రోసిన్ వేసుకోవడం, ఏదో ఒకటి పారాసిటమాల్ వేసుకోవడం, ఇట్లా వేసుకుంటే టెంపరీ తగ్గడం. మళ్ళీ 3-4 daysలో మళ్ళీ సేమ్ ప్రాబ్లం. మళ్ళీ చెయ్యి ఇట్లా లేపితే అసలు లేపడం కాదు, అసలు స్నానం చేసేటప్పుడు బ్యాక్ సైడ్ సబ్బు రుద్దుకుంటాం కదా, అట్లా చెయ్యి అసలు బ్యాక్ సైడ్ తిరగట్లేదు. మొత్తం ఇక్కడికే వచ్చి జామ్ అయిపోయింది, లాక్ అయిపోయింది. అంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి నేను ఒక 3-4 months నుంచి అయితే కొంచెం ఇష్యూ ఇంకా పెరుగుతూనే ఉంది. అది ప్రాబ్లం అంటే నాకు డౌట్ ఏమొచ్చిందంటే, ఎప్పుడన్నా నాకు తెలియకుండా నేను నిద్రలో గోడకు గుద్దుకున్నానో, లేకపోతే ఎక్కడైనా ఏదో ఒకటి తగిలి ఉంటుంది నాకు గుర్తు లేకుండా. దానివల్ల ఏదన్నా మైక్రో ఫ్రాక్చర్ లాంటిది అయ్యి బోన్లో దానివల్ల ప్రాబ్లం అయిందేమో అని డౌట్ వచ్చేసి ఇంకా ఏదైనా పెద్ద స్పెషలిస్ట్కి చూపిద్దాం అని అనుకుంటూనే ఉన్న, ఆర్థోపెడిక్ సర్జన్కి అట్లా. ఎందుకంటే ఇట్లా అంటే అది బోన్లోనా మజిల్లోనా ఎక్కడ ప్రాబ్లం నాకు అర్థం కావట్లేదు. ఇట్లా అంటే ఒక పాయింట్ రాగానే సివియర్ పెయిన్, అంతకంటే ఎక్కువ మనం బెండ్ చేయలేకపోతున్నాం. ఓన్లీ రైట్ హ్యాండ్ ఒకటే. లెఫ్ట్ హ్యాండ్ అంటే కొంతమంది అంటారు లెఫ్ట్ హ్యాండ్లో షోల్డర్ పెయిన్ అట్లా ఏమన్నా వస్తే అది హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటారు కదా. అది కూడా లేదు నాకు. బీపీ అట్లాంటివి ఏం లేవు, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా లేవు. ఇంకా లెఫ్ట్ హ్యాండ్ కూడా కాదు కదా, నాది వచ్చింది రైట్ హ్యాండ్ ప్రాబ్లం. అయితే ఇది ఏమై ఉంటుంది అని నేను ఆలోచిస్తున్నాను. మొన్న రీసెంట్గా మీకు తెలుసు కదా, నేను లాస్ట్ 10-15 days బ్యాక్ 2 times బెంగళూరు వెళ్ళొచ్చాను. అయితే బెంగళూరు వెళ్ళొచ్చింది నాకు చాలా అంటే ఎంతో యూజ్ అయింది. ఎందుకంటే ఈ ప్రాబ్లం గురించి నేను సఫర్ అవుతున్నాను బెంగళూరులో. అసలు యాక్చువల్గా నేను ఈవెంట్కి వెళ్ళాను. ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైం ఫ్రీ ఉంటుంది కదా అని చెప్పేసి మా అబ్బాయి ఏం చేశాడు, అతని ఫ్రెండ్కి కాల్ చేసి ఇట్లా ఈవినింగ్ ఫ్రీ ఉన్నాము వస్తావా అని అంటే, ఆయన ఈరోజు మాతో డిన్నర్ చేయండి అంకిల్ అది అని చెప్పేసి నన్ను మా అబ్బాయిని ఎక్కడికో తీసుకెళ్ళి అందరం డిన్నర్ చేసాము. రాత్రి అట్లా వాకింగ్ చేసుకుంటూ వెళ్తూ నేను మాటికి ఇట్లా అంటా ఉన్నాను, అబ్బా అనుకుంటా ఇట్లా అంటా ఉంటే ఆ అబ్బాయి మా సన్ వాళ్ళ ఫ్రెండ్, విమల్ ఫ్రెండ్, ఆయన అన్నాడు, ఏంటి అంకుల్ మాటికి ఇట్లా అంటున్నాడు, ఏమైంది అని అంటే, ఒక 4-5 ఆల్మోస్ట్ 6 months నుంచి నాకు ఈ షోల్డర్లో చాలా పెయిన్ ఉంది. అది ఎంతమంది డాక్టర్లకు అది ఏంటో అర్థమవుతలేదు. అది అంటే డాక్టర్లకు క్లినిక్స్లో అట్లా చూయించని ఇంకా పెద్ద ఏదైనా ఆర్థోపెడిక్ సర్జన్కి అట్లా చూయిద్దాం అనుకుంటున్నాను. ఇది బోన్ది కూడా అనిపించట్లేదు, మజిల్ది కూడా అనిపించట్లేదు. ఇట్లా అంటే ఈ షోల్డర్ నుంచి ఇక్కడ వరకు మొత్తం ఈ ఏరియాలో మొత్తం పెయిన్ ఉంది, ఇక్కడ ఈ ఏరియాలో. అదేంటిదో నాకు అర్థం కావట్లేదు అని చెప్తే ఆయన అన్నాడు, ఇట్లా లేపండి అన్నాడు. ఇక్కడ లేపి ఇట్లా అన్న తర్వాత ఆయన నవ్వి పెద్ద జోక్ చెప్తాను మీకు అని చెప్పిండు. ఏంటి చెప్పు అని అంటే, మీకు వచ్చిన ప్రాబ్లం స్మార్ట్ ఫోన్ తోటి అని చెప్పిండు. ఇంకా అప్పుడు నాకు షాక్ అయిపోయినా, స్మార్ట్ ఫోన్ తోటి ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి. అయితే ఆయన ఏం చెప్పిండంటే, ఆయనకి సేమ్ ప్రాబ్లం లాస్ట్ ఇయర్ అయిందట. అంటే ఆయన కూడా 6-8 months బాధపడి సేమ్ నాలాగానే క్లినిక్లోకి వెళ్ళి ఫస్ట్ డాక్టర్కి చూపిస్తే పెయిన్ కిల్లర్స్ ఇస్తే ఆ పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే తగ్గడం, మళ్ళీ 4-5 days తర్వాత అది ఆపేయంగానే మళ్ళీ రావడం, అట్లా ఒక 2-3 months నడిచిందట. దాని తర్వాత ఇదే బొక్కల స్పెషలిస్ట్ ఉంటాడు కదా, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఎక్స్రే తీయమన్నాడట. ఎక్స్రేలో ఏం రాలేదు, ఫ్రాక్చర్ లేదు, ఏం లేదు. తర్వాత మజిల్ పెయిన్ కావచ్చు అని చెప్పేసి దానికేమో మందులు, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ అవి రాసినా ఏం లాభం లేదు, సేమ్ పెయిన్ అట్లనే. ఇట్లా ఇంకా నడుస్తూనే ఉందట. ఇంకా లాస్ట్కి ఇంకా లాభం లేదని పెద్ద సర్జన్కి రాస్తే, ఆ ఆర్థోపెడిక్ సర్జన్కి అక్కడ వెళ్ళి ఆయన చూయించుకుంటే, ఆయన లాస్ట్ మనం ఒక ట్రై చేద్దాం, ఏమన్నా నర్వ్స్ ప్రెస్ అయిపోయి నర్వ్స్ డ్యామేజ్ ఉన్నా అవుతుంది, ఎంఆర్ఐ చేయించుదామని అంటే, ఇంకా అది ఎంఆర్ఐది టార్చర్ తెలుసు కదా మీకు. అందులో కదలకుండా పడుకోవాలి, 1/2 hour 45 minutes కూడా అవుతుంది ఒక్కోసారి ఎంఆర్ఐ స్కానింగ్కి. ఇంకా ఛార్జెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అయితే ఇంకా పోనీ మన ప్రాబ్లమ్ సాల్వ్ కావాలని చెప్పేసి ఆయన ఎంఆర్ఐ కూడా చేయించాడట. చేయిస్తే అది కూడా నథింగ్, ఎవ్రీథింగ్ నార్మల్ అని వచ్చిందట. తర్వాత ఈయన సర్జన్ అన్నాడట, ఈ చేత్తోటి నువ్వు ఏం పని చేస్తావు చెప్పు అని అంటే, నేను ఏం చేయను, జస్ట్ ఎప్పుడన్నా కంప్యూటర్ అది అంటే కీబోర్డ్ అది అంటే ఎట్లా కూర్చుంటావు అది అంటే ఆయన చూపించిండట, ఇట్లా కూర్చో
కూర్చొని కీబోర్డ్ అది నేను టైపింగ్ అది చేస్తూ ఉంటానంటే, అది కాక ఇంకేమన్నా చేస్తావా అంటే, ఏం లేదు ఎప్పుడు నా చేతిలో ఫోన్ ఉంటుందని చెప్పిండట. ఫోన్ ఎట్లా పట్టుకుంటావు ఒకసారి నిలబడి చూపి అని అంటే, ఇట్లా పట్టుకొని ఇట్లా చూస్తూ ఉంటా అన్నాడట. అయితే ఆయనకు డౌట్ వచ్చిందట ఆర్థోపెడిక్ సర్జన్కి. ఫోన్ ఇట్లా పట్టుకున్నావు కదా, ఇప్పుడు సింపుల్ ఒక పని చేద్దాం మనం. ఒక 10 డేస్ నువ్వు రైట్ హ్యాండ్ తోటి ఫోనే పట్టుకోకని చెప్పిండట. దాని తర్వాత నేను చెప్తానని చెప్తే, ఇంకా ఇంటికొచ్చేసి ఇంకా ఆ రోజు నుంచి రైట్ హ్యాండ్ తోటి పట్టుకోకుండా లెఫ్ట్ హ్యాండ్‌లోనే ఫోన్. నువ్వు అసలు ఫోనే పట్టొద్దు రైట్ హ్యాండ్‌లో అని చెప్పిండట. ఆయన పట్టలేదు. ఇంకా లెఫ్ట్ హ్యాండ్‌లోనే ఫోన్ యూజ్ చేయడం స్టార్ట్ చేసిండట. 10 డేస్‌లో మొత్తం ఆల్మోస్ట్ 90% తగ్గిపోయిందట అసలు నొప్పి లేదని చెప్పేసి. అయితే నాకు ఆ పిల్లోడు అన్నాడు, అంకుల్ మీరు కూడా ఒక పని చేయండి, అది 100% ఇట్లా ఫోన్ మనం పట్టుకుంటే ఈ ఒక పర్టిక్యులర్ ఒక యాంగిల్‌లో ఆ మజిల్ పైన స్ట్రెయిన్ పడి అది ఇన్ఫ్లమేషన్ అయ్యో మరి ఏం సంథింగ్ అంటే మనకి హ్యూమన్ బాడీకి ఇట్లా పట్టుకొని ఇట్లనే కాన్స్టెంట్‌గా ఉండడం మనకు దేవుడు అట్లా పుట్టియలేదు కాబట్టి మనం అట్లా పట్టుకొని అక్కడ ఏదో సంథింగ్ ప్రాబ్లమ్ వచ్చేసి స్వెల్లింగ్ అయ్యో లేకపోతే మజిల్ పైన ఎక్సెస్ స్ట్రెయిన్ పడో అది పెయిన్ స్టార్ట్ అవుతుంది. అది పెరుగుతూనే ఉంది, ఇంకా తగ్గే ఛాన్స్ లేదన్నట్టు. ఎందుకంటే మనం డైలీ, నేను కూడా అంతే కదా, ఇట్లా చూసుకోవడము ఫోన్లో ఆన్లైన్ పర్చేసింగ్లు ఉన్నా కానీ లేకపోతే మన సోషల్ మీడియా యాప్స్ అవన్నీ ఓపెన్ చేయడము, ఇంకా యూట్యూబ్ చూడడము, ఇంకా వేరే చూడడం, ఇంకా పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఇదే పని ఇవ్వాలి రేపు అందరికీ అట్లా అని చెప్పేసి దీనిపైన స్ట్రెయిన్ పడుతుందేమో, మీరు నాలాగానే మీరు కూడా ఒక 10 డేస్ ఆపి చూడండి అని అన్నాడు. అన్నాక నేను వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ నేను సెకండ్ ట్రిప్ మొన్న రీసెంట్గా వెళ్ళొచ్చాను కదా, 1 వీక్ కూడా ఇంకా అవ్వలేదు. నేను రైట్ హ్యాండ్ తోటి ఫోన్ పట్టడం ఆపేసి లెఫ్ట్ హ్యాండే యూజ్ చేస్తున్నా. నేను చెప్తున్నా కదా, రియల్గా నాకు 80-90% పెయిన్ వెళ్ళిపోయింది. ఇంకో 1 వీక్లో నేను ఈ చేతిలో ఫోన్ పట్టుకోకపోతే ఇంకా మొత్తం టోటల్లీ నా పెయిన్ అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఫ్రీగా వస్తుంది నాకు, ఇంతకుముందు ఇట్లా రాకపోయేది. చాలా 5-6 మంత్స్ నుంచి మస్తు ప్రాబ్లం అయింది. ఇప్పుడు ఫ్రీ అయిపోయింది, ఇప్పుడు ఏం అనిపించట్లేదు. ఇంకా చూద్దాం, ఇంకో 10 డేస్లో నాది మొత్తం కంప్లీట్ వెళ్ళిపోయేలాగా ఉంది. నాకు ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా చేయి పెట్టుకోవడం వస్తుంది, ఈజీ అయిపోయింది. అయితే అంత ప్రాబ్లమ్స్ జస్ట్ ఫోన్ వల్ల. అయితే ఆ అబ్బాయి నాకు చెప్పాడు, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ చెప్పిండట అది ఫోన్ తోటే వస్తుంది, నువ్వు దేనిపైన రెస్ట్ చేసి ఇట్లా అంటే దేనిపైన ఇట్లా చెయ్యి రెస్ట్ చేసి అసలు ఫోన్ వెయిట్ నీ చెయ్యి మీద పడకుండా అట్లా పెట్టి యూజ్ చేయి, దానివల్ల మీకు మ్యాక్సిమం ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది, ఆ పెయిన్ కూడా వెళ్ళిపోతుంది అన్నప్పటి నుంచి ఆయన ఇంకొక స్టాండ్, యాంగిల్లో ఉండే స్టాండ్ తెచ్చుకున్నాడట. దానిపైన పెడతాడట, లేకపోతే చేతిలో పట్టుకొని లేకపోతే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అట్లా షిఫ్ట్ చేసుకుంటూ యూజ్ చేస్తున్నాడట. 1 ఇయర్ నుంచి ఇప్పుడు మళ్ళీ ఆ పెయిన్ ఏం రాలేదట. మ్యాక్సిమం అబ్జర్వ్ చేసి ఫోన్ యూజ్ చేస్తాడట, అంటే చేతుల పైన ఈ యాంగిల్లో స్ట్రెయిన్ పడకుండా. నేను కూడా అదే పని చేస్తున్నా. ఇంట్లో ఉన్నప్పుడు పిల్లో పైన పెట్టేయడం, లేకపోతే ఒక స్టాండ్ తీసుకున్నాను నేను, ఆ స్టాండ్ పైన పెట్టేయడము. ఇంకా చేయి పైన అసలు బరువు పడనీయట్లేదు. ఆల్మోస్ట్ నాది తగ్గిపోయింది, 80% వరకు పోయింది, ఇంకో 20% ఉంది, అది నెక్స్ట్ వీక్ వరకు వెళ్ళిపోతుంది. అయితే ఇది చాలామంది నాలాగా డెఫినెట్లీ మీరు వీడియో చూసే వాళ్ళల్లో ఎంతో కొంతమంది ఈ ప్రాబ్లం అప్పుడే రాదు. ఎందుకంటే నేను ఈరోజు ఫోన్ యూజ్ చేయట్లేదు, నేను ఫోన్ యూజ్ చేయబట్టి 15-20 సంవత్సరాలు అయింది. ఫస్ట్ మొబైల్ నాది వచ్చేసి 99లోనో 2000లో సోనీ ఎరిక్సన్ 218. అప్పుడు అసలు హైదరాబాద్లో అసలు మొబైల్ ఫోనే లేదు ఎవరి దగ్గర. ఆ టైంలోనే నేను, అంతకుముందు మోటరోలా ఒకటి ఇటుక పిల్లలాగా ఉండేది ఇంత పెద్దది, అది ఫస్ట్ కొని జస్ట్ 1 వీక్లోనే అది పెద్దగా ఉంది, బ్రిక్ లాగా. అది ఏం పట్టుకొని తిరుగుతామని చెప్పేసి లేటెస్ట్ వచ్చింది ఎరిక్సన్ 218 518 గుర్తులేదు. అది కూడా మొత్తం సాలిడ్ బండలాగా ఉండేది, ఎవరు తలకైనా కొడితే తల పలిపోయేలాగా ఉండేది ఆ ఫోన్. అది అప్పుడు 99-2000 ఆ టైం, 99 అనుకుంటా నేను అది ఫస్ట్ ఫోన్ తీసుకున్నది ఎరిక్సన్. అప్పటి నుంచి యూజ్ చేస్తున్నాను. నాకు ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది ఇది, అంటే ఇప్పుడు నేను ఎక్కువ చూస్తున్నాను. అప్పట్లో నేను ఈ టచ్ స్క్రీన్స్ లేకముందు అంత ఫోన్ చూడకపోయేది, ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు మాట్లాడడం పక్కన పెట్టడం. ఈ మధ్య ఇప్పుడు టచ్ స్క్రీన్ల వల్ల ఏమవుతుందంటే సోషల్ మీడియా, యూట్యూబ్ వీడియోస్, అవి ఇవి 24 అవర్స్ ఇంకా మనిషిది ఒక ఆర్గన్ లాగా అయిపోయింది ఫోన్ కూడా. ఇది లేకపోతే, హార్ట్ లేకపోతే మనిషి ఎట్లా చచ్చిపోతాడో, ఫోన్ లేకపోతే కూడా చచ్చిపోయేలాగా అట్లా పొజిషన్ అయిపోయింది. ఇంకా అట్లా అందుకనే నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఫోన్ని కంపల్సరీ ఇట్లా ఏదన్నా ఒక రెస్ట్, లేకపోతే ఇక్కడ కూడా అసలు చెయ్యి మీద బరువే పడనివ్వట్లేదు, అట్లా యూజ్ చేస్తున్నాను. ఇంకా ఆల్మోస్ట్ తగ్గిపోయినట్టే. అయితే ఇట్లా చాలామంది బాధపడుతూ ఉంటారు కదా, అందరికీ ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ తెలియాలి అంటే మ్యాక్సిమం ఎంతమందికి యూజ్ అయితే అంతమందికి బెనిఫిటే కదా. చాలామంది డాక్టర్ల దగ్గర నాలాగా తిరిగి ఎక్స్రేలు, ఎంఆర్ఐలు అవన్నీ చేయించుకుంటూ ఉంటారు, అవన్నీ కాకుండా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఇట్లాంటి టిప్స్ ఏమన్నా ఉంటే నేను ఇమీడియట్ వీడియో చేసి పెట్టేస్తాను, ఎందుకంటే డెఫినెట్లీ పనికొస్తుంది అందరికీ కాకపోయినా ఎవరికి ప్రాబ్లం ఉన్నదో వాళ్ళకైతే సొల్యూషన్ దొరికిపోతుంది. ఎట్లా అనిపించింది ఈ వీడియో
స్మార్ట్ ఫోన్ వల్ల నా షోల్డర్ పెయిన్ రావడం అది మీకు కమెంట్ సెక్షన్లో మీకు ఎట్లా అనిపించిందో వీడియో రాసి అట్లనే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.